ఓం శ్రీ పరమాత్మనే నమః. వసుదేవసుతం దేవం కంసచాణూరమర్దనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురుం. ప్రియ భగవద్బంధువులారా, ఇంతవరకు మనము 3వ అధ్యాయమున 9వ శ్లోకం వరకు అర్థములను తెలియజేసుకున్నాం. మరలా 9 నుండి 16వ శ్లోకం వరకు కేవలము అర్థములనే తెలియజేసుకుంటున్నాం. కావున గమనించగలరు. ఓ అర్జున, యజ్ఞార్థము చేయబడు కర్మలలో గాక ఇతర కర్మల యందు నిమగ్నులగుట వలన మనుష్యులు కర్మబంధములలో చిక్కుబడుదు. కనుక నీవు ఆసక్తిరహితుడపై యజ్ఞార్థమే కర్తవ్య కర్మలను చక్కగా ఆచరింపుము. కల్పాది యందు బ్రహ్మాది దేవుడు యజ్ఞసహితముగా ప్రజలను సృష్టించి మీరు ఈ యజ్ఞముల ద్వారా వృద్ధి చెందుడు. ఈ యజ్ఞములు మీకు కామధేనువు వలె కోరిన కోర్కెలనెల్లా తీర్చును అని పలికెను. ఈ యజ్ఞముల ద్వారా మీరు దేవతలను సంతృప్తిపరచుడు, మరియు ఆ దేవతలు మిమ్ములను అనుగ్రహింతురు. నిస్వార్థభావముతో మీరు పరస్పరము సంతృప్తిపరచుకొనుచు పరమశ్రేయస్సును పొందగలరు అని పలికెను. యజ్ఞముల ద్వారా సంతృప్తి పొందిన దేవతలు మీకు అయాచితముగానే ఇష్టములైన భోగములను ప్రసాదించెదరు. ఈ విధముగా దేవతలచే అనుగ్రహింపబడిన ఈ భోగములను ఆ దేవతలకు నివేదన చేయక తానే అనుభవించువాడు నిజముగా దొంగయే. యజ్ఞశిష్టాన్నము తిను శ్రేష్ఠ పురుషులు అన్ని పాపముల నుండి విముక్తులైచెదరు. తమ శరీర పోషణ కొరకే ఆహారమును సిద్ధపరచు కొను పాపులు పాపమునే భుజింతురు. ప్రాణులన్నీయు అన్నము నుండి జన్మించును. అన్నోత్పత్తి వర్షము వలన ఏర్పడును. యజ్ఞము వలన వర్షములు కురియును. విహిత కర్మలు యజ్ఞములకు మూలములు. వేదములు విహిత కర్మలకు మూలములు. వేదములు నిత్యుడైన పరమాత్మ నుండి ఉద్భవించినవని తెలుసుకునుము. అందువలన సర్వవ్యాపియు అవ్యయుడును అయిన పరమాత్మ సర్వదా యజ్ఞముల యందే ప్రతిష్ఠుడై ఉన్నాడు. ఓ అర్జున, ఇట్లు పరంపరాగతముగా కొనసాగుచున్న సృష్టి చక్రమునకు అనుకూలముగా ప్రవర్తింపనివాడు, అనగా తన కర్తవ్యములను పాటింపక ఇంద్రియ సుఖలోలుడైన వాడు పాపి. అట్టివాని యొక్క జీవితము వ్యర్థము. ఓం శాంతి శాంతి శాంతి.